గూడూరు షాదీ మంజిల్ నందు మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక కత్నా ఒడుగులు. ఈ సందర్భంగా నెట్వర్క్ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, కత్నా ఒడుగులు ఇస్లాం సంప్రదాయమని, ముస్లిం పిల్లలకు ఒడుగులు సాంప్రదాయ ప్రకారం చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, సైన్స్ ప్రకారం ఆరోగ్యరీత్యా ఒడుగులు చేయించుకోవడం మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మహబూబ్ బాషా, రావుఫ్, బాబర్, రఫీ, అబ్దుల్ రహీం, మహబూబ్ బాషా, నాజర్, అజీజ్ ఖాన్, అల్లీ హుసేన్, యూసఫ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సభ్యులు వాళ్ళ సొంత డబ్బుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. తర్వాత ఇదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం. మన రంగం తప్ప పుస్తకాలు, పేద మనుషులకు బట్టలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వీటిలో సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా కోరుతున్నాను. मोहम्मदीय वेलफेयर एसोसिएशन वालों का बहुत शुक्रगुजार है। कई सालों से प्रोग्राम चलता आ रहा है। जैसे हमारे बड़े लोग कर रहे हैं, ये घटना कराने के वास्ते बहुत सारे हजारों के पैसे होते हैं। इतने सारे पैसों में का खर्च है वगैरह मैं बस ये समझना है कि हमारी एक जिम्मेदारी, जो लोग पैसे अफोर्ड नहीं कर सकते माशी हालात से, फाइनेंशियल तौर पर प्रॉब्लम से, तो करने का बहुत अच्छा मौका है। पर खतरा के बारे में कुछ बेसिक मालूम करना बहुत जरूरी है हम लोगों को। खतरा क्या है, इसे खतरे का जो ट्रांसलेशन करते हैं उर्दू में सही ट्रांसलेशन नहीं है। उर्दू एक खास हमारे हिंदू भाइयों की कम्युनिटी में बात लोगों को मजहबी बनाने के वास्ते एक प्रोग्राम किया जाता है, जिससे वो जैसे क्रिश्चियंस का कैपिटल में इस तरह से उसको उर्दू बोलते हैं। हालांकि खतना हमारे दीन में इसे तेलुगु में सुन्नी बोलते, सुन्नी नहीं हो, सुन्नती मतलब सुन्नत वाला। सुन्नत वाला बोल गया, कहीं बोल गया सुन्नती वाला बोले तो
మహమ్మద్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నెట్వర్క్ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సభ్యులు అందరూ పాల్గొని ప్రతి సంవత్సరం లాగే ఇది 16వ సంవత్సరం నెట్వర్క్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎవరైతే అర్హులైనటువంటి ముస్లింలు ఉన్నారో వాళ్ళకి ఈ కొత్త ఉచిత కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం మనం చేస్తూ ముందుకెళ్ళడానికి ముందుగా చెప్పుకోవాల్సిందంటే మన కోవిడ్ డాక్టర్ బాబాషా గారు. ఎందుకంటే ఆయనకి సీజన్ బాగా డిమాండ్ ఉంటుంది, ఎక్కువ మంది పిలుస్తున్నారు, ఎక్కువ డబ్బులు పిలుస్తున్నారు. కానీ ఆయన ఏ రోజైతే మాతో ఒక ఒప్పందం చేసుకున్నారు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా, మీరు ఏది ఇచ్చినా కూడా అది తీసుకుని చేసి వెళ్తారని చెప్పని చెప్పడం, అలాగే ఏ డేట్ అడిగినా కూడా ఆ డేట్ గారి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంచుకోవడం. మీకందరూ కూడా తెలియజేస్తున్నాను, ఇస్లాం ధర్మంలో ఖత్తా అనేది సున్నత్ కార్యక్రమం. ప్రతి ఒక్క ముస్లింలు ఖత్తా చేసుకోవాలనేది, అంటే ఒలుగులు సుంది అంటారు తెలుగు భాషలో. ఈ కార్యక్రమాన్ని నెట్వర్క్, ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఆ ఇంట్లో సుమారు 5 నుంచి 10 రూపాయల ఖర్చు ఉంటుందని చెప్పని తెలుసు. ఇలాంటి కార్యక్రమాలకి మా నెట్వర్క్ అందరూ కలిసి సమిష్టిగా ఏర్పాటు చేసుకుని వేరే వాళ్ళు ఆశించకుండా నెట్వర్క్ సభ్యులు మాత్రమే ఈ యొక్క మొత్తాన్ని జమ చేసుకుని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు కాదు, పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి పుస్తకం చేయడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమం చేసుకుని ముందుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలకి రంగంటే మాకు అందిస్తున్నటువంటి మా పెద్దలైనటువంటి మా టిఆర్ రియాజ్ భాయ్ గారు, అలాగే మా దర్గా రియాజ్ భాయ్ గారు, అన్వర్ భాయ్ గారు, అలాగే ఇలాంటి మెడికల్ కార్యక్రమానికి సహాయ సహకారం ఇస్తున్నటువంటి మన వెల్ఫా మెడికల్స్ యూసుఫ్ భాయ్ గారు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మొదటిసారి కూడా కాదు, ఏ రోజైతే నెట్వర్క్ నుంచి మనం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసామో ఆ రోజు నుంచి కూడా ఆయన ఉచితంగా మందులు సంపూర్ణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని, అంటే ఇది కేవలం మేలో ఎందుకంటే ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ సెలవు కాబట్టి ఇప్పుడు ఈ డాక్టర్ గారు చేసిన స్థితి కేవలం 7 రోజుల్లో మారిపోతుంది. మరి తిరిగి కంటి కూడా గడపాలని తెలియజేస్తారు. కాబట్టి మంచి అవకాశాన్ని అందించేందుకు అందరికీ ధన్యవాదాలు సెలవు. సభాధ్యక్షుడు మహమ్మద్ గారికి, పెద్దలు హాజీ రియాజ్ అహ్మద్ భాయ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర సభ్యులకు, ముస్లిం ప్రజలకు, వచ్చినటువంటి అందరికీ అభినందనలు. చాలా సంతోషం ఉంది. దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈ మహమ్మద్ వెల్ఫేర్ నెట్వర్క్ ద్వారా పేద ముస్లింలకు, అదేవిధంగా పిల్లలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఈ ఖత్తా అనే మొదల కార్యక్రమం ఇస్లాంలో సున్నత్ విధానం. ఈ సున్నత్ ద్వారా నిర్వహించుకోవడానికి వారి పిల్లలకి తీసుకొచ్చినటువంటి అందరికీ ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఖత్తా కార్యక్రమం నిర్వహించినప్పుడే సంపూర్ణమైనటువంటి ముస్లింగా గుర్తింపు ఒకరని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనమందరం ప్రత్యేకంగా ఈ డాక్టర్ గారు, డాక్టర్ మహమ్మద్ గారు, అదేవిధంగా వారి మా దగ్గర వచ్చినటువంటి భాషా గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మీరందరి యొక్క ఆశీస్సులు కూడా అల్లా ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులు కూడా మనకి కావాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం, కమర్షియల్ ఎక్కడ కూడా డబ్బు కమర్షియల్ అయినప్పటికీ ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే నామమాత్రమే ఫీజు తీసుకొని గోవు నుంచి వచ్చి చిన్నపిల్లలకి అల్లా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ ఖత్తా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మహమ్మద్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వారిని మీ యొక్క ఖత్తాతో అభినందించండి, వారి ఆశీర్వాదం నిలబడి. అదేవిధంగా ఈ కార్యక్రమం చాలా సైంటిఫిక్ గా చాలా మంచి కార్యక్రమం. ఈ ఖత్తా కార్యక్రమం పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరు ముస్లిం స్థానాలను కూడా ఖత్తా చేసుకోవడం చాలా మంచిది, ఆరోగ్యకరంగా కూడా తెలుపుతున్నారు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి మమ్మల్ని మీ ఆశీస్సులతో మరి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసేటువంటి నుంచి ఖత్తా కార్యక్రమాలను ఈ సంవత్సరం ఇదిగా కాబట్టి నిర్వహిస్తున్నాం. అయితే గత సంవత్సరం విధానంలో
అట్లాగే సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు పేద విద్యార్థులకు విద్య కోసం అవసరంగా స్వీకరించలేదు. అట్లాగే ఆ రంజాన్ కార్యక్రమాలు ఇంకా ఏదైనా పేద ముస్లిం సమాజానికి సేవ చేయాలి, అందరూ ఒకటి చెందాలి, మన ముస్లిం పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని అమ్మాయిని తెలియని అమ్మాయిని తెలియని ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలకు వినూతలుగా మన రియాజ్ భాయ్ ఏఈ విజయ్ రియాజ్ భాయ్ గారు, అట్లాగే దర్గా కమిషన్ రియాజ్ భాయ్, బాబు పాషా సార్, రఫీ సార్ అంతా చక్కగా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా మన డాక్టర్ గారికి చెప్పుకోవాలి. బాబు పాషా గారు ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నా కూడా చిన్న మార్పు లేకుండా చాలా చక్కగా చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఈ సంవత్సరం కూడా చక్కగా జరగాలని చెప్పి ఆ బాలులు చక్కగా ఇక్కడ నర్తన చేయించుకొని బాగా చదివి భవిష్యత్తులో సమాజానికి సేవ చేయకూడదు. నన్ను ఆహ్వానించిన గౌరవనీయులు పెద్దలు మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవనీయులు షేక్ రియాజ్ గారికి, సభాధ్యక్షులు షేక్ మహబూబ్ గారికి, మిగతా పెద్దలు ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని 16 సంవత్సరాలు దిగ్విజయంగా నెట్వర్క్ సభ్యులే తన సొంత ఖర్చులతో అమలుపరుస్తున్నారంటే చాలా గొప్ప విషయము. దీనికి ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రెసిడెంట్ మహబూబ్ మొహమాటం ఎక్కువ. ఆయన ఏంటంటే అడగడం కూడా చాలా మొహమాటం అడుగుతూ ఉంటారు. ఇటీవల రంజాన్ తోఫా కార్యక్రమానికి కూడా ఆర్థిక వనరులు సమకూర్చి దానికి సమానంగా టోకన్లు ఇచ్చేశారు. ఒక 5,000 ఇచ్చామనుకోండి, ఒక 10 టోకన్లు ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే మీ తరఫున కూడా పేదవాళ్ళకి ఇవ్వండి అనే ఒక మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దీనికి తప్పకుండా నా వంతు ఆర్థిక తప్పకుండా ఇలా కార్యక్రమాలు అందరూ ముందుకు వచ్చి తోడ్పాటు అందించి పేద ప్రజలకు అండగా నిర్వహణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గారికి ధన్యవాదాలు.